హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను వచ్చి కోయేట్ రెగ్గా అనే ఏరియాలో ఉన్నాను. ఇదైతే ఏరియా ఇది చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నది. మొత్తం బిల్డింగులతో, అంటే ఇవి నార్మల్ బిల్డింగ్లు అనమాట. సిటీలో అయితే పెద్ద పెద్ద బిల్డింగ్లు అయితే ఉంటాయి. ఇది వచ్చి దాదాపు 15 అంతస్తుల బిల్డింగ్ అయితే ఉన్నది. 15, 16 ఉండొచ్చు, లెక్క అయితే పెట్టలేదు. డ్రైవర్లు వచ్చేసి ఇట్లా మనం ఎక్కడికన్నా డ్యూటీ మీద వచ్చినప్పుడు మనము వెయిటింగ్ చేయాలి కాబట్టి 1 అవర్ 2 అవర్ అలా. నేనైతే వెయిటింగ్ అయితే చేయడానికి బండ్లో అయితే కూర్చుంటారని చెప్పు. కానీ ఇలా మంచి మంచి ప్లేసులు, ఓపెన్ ప్లేసులు దొరికినప్పుడు కూడా అక్కడ వెళ్ళి కూర్చుంటాను. ఇక్కడ చూడండి, లోపలైతే ఏదో తెలీదు, మొత్తానికి వెళ్తున్నాము. ఇవన్నీ పార్కింగ్ ఏరియా, కూర్చోవడానికి అన్న ప్లేస్ ఉంటుందేమో. ఇది వచ్చేసి మొత్తం బండ్లు పార్కింగ్ ఏరియా. నేను వచ్చి డ్యూటీకి వచ్చాను ఈ బిల్డింగ్ దగ్గరికి అయితే. ఇప్పుడు వెళ్దాం మనం. ఏరియా అయితే భలే ఉంది. ఇక్కడ బండిలో ఎంతసేపు అని కూర్చోలేం కదా మనము. అంటే బండి స్టార్టింగ్లో అయితే ఎక్కువసేపు పెట్టలేము, అసలు పెట్టలేము కూడా. కోవిడలు కొందరు ఒప్పుకుంటారు, కొందరు ఒప్పుకోరు. ఇక్కడైతే మంచి చూసేదానికి మంచి ప్లేస్. హోటల్ ఉన్నట్టున్నది, కానీ హోటల్లో అంటే అబ్జెక్షన్ చేస్తారు ఒక్కోసారి ఏం పట్టించుకోరు. మళ్ళాంటి వాళ్ళు వచ్చి కూర్చున్నప్పుడు మంచి మానవత్వం ఉన్నోళ్ళు అన్నమాట. ఇవన్నీ ప్లాస్టిక్ ఫ్లవర్స్, ఇవి కంకర ప్లాస్టిక్ ఫ్లవర్స్, ప్లాస్టిక్ చెట్లు ఫ్లవర్స్ అన్నాను. ఇవి జొన్న చెట్లు. జొన్న అనేది మనం చూసింటాము, చెరుకు మారి జొన్న వస్తుంది, ఆ చెట్లు అవి. నేనైతే ఇక్కడ కూర్చుంటున్నాను. వాళ్ళు ఏమన్నా అంటే లేయాల్సి వస్తుంది, అంటారంటారు కూడా మనకు తెలియదు. ప్రస్తుతానికైతే ప్లేస్ భలే ఉంది, మనం సేఫ్టీగా కూర్చోవడానికి. ఎక్కడికైనా డ్యూటీకి పోతే సింగిల్గా మనం వెయిట్ చేయాలనుకుంటే ఇలాంటి ప్లేస్లో కూర్చుంటే కొంచెం మనకు ఇబ్బందిగా ఉండదు. బండిలో ఎంతసేపు కూర్చోలేం కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్.